హలో అండి. అందరికీ నమస్కారం. ముందు వీడియోస్‌లో చెప్పినట్టుగా ఈరోజు నేను నర్సెస్ సాలరీస్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. హై సాలరీ ఎక్స్‌పెక్టేషన్స్ అయితే పెట్టుకోవద్దన్నాను. ఎంతమందికి అర్థమైందో తెలీదు. నేను దానికోసం డీటెయిల్‌గా చెప్పాలనుకుంటున్నాను. ఏంటి అంటే, ఇక్కడ ఎన్‌రోల్ నర్సెస్‌కి ప్రెజెంట్ నేను ఎక్స్‌పెక్ట్ చేసి చెప్తున్నాను. అంటే నేను చెప్పేదానికి మాక్సిమం ఒక 5, 6 వేలు లేదంటే 10,000 ఎక్కువే ఉండొచ్చు. కానీ నేను మాక్సిమం నంబరే అమౌంట్ చెప్తున్నాననమాట. బేసిక్ ప్రెజెంట్ మనకిక్కడ $1,500 ఇస్తున్నారండి. అంటే మన డబ్బుల్లో దగ్గర దగ్గర 1,10,000 అనమాట. మామూలుగా ఆ 1,10,000 బేసిక్ అది కన్ఫర్మ్ గా మీ చేతికి వచ్చే శాలరీ. ఇంకొకటి ఏంటి అని అంటే అలవెన్సెస్ అన్ని కలుపుకుని ఎన్రోల్ నర్స్ కి నేను చెప్పేది ఇప్పుడు స్టాఫ్ నర్స్ కూడా చెప్తాను తర్వాత. ఎన్రోల్ నర్స్ కి నేను చెప్తున్నాను కదండి 1,10,000 వరకు అయితే కన్ఫర్మ్ శాలరీ. మీకు అలవెన్స్ వస్తుంది. హౌసింగ్ అలవెన్స్ అంటారు. హౌసింగ్ అలవెన్స్ మీరు రెంట్ కట్టుకోవడానికి మీకు హెచ్ఆర్ ఇచ్చే అలవెన్స్ అన్నమాట. అది 35,000 వరకు ఇస్తారండి. $500 నేను చెప్తుంది. కానీ వాళ్ళు ఇచ్చేది $500 అయినా కూడా అంత ఆ అమౌంట్ కి అయితే హాస్పిటల్ దగ్గరలో అయితే మనకు రూమ్స్ దొరకవండి. మీరు హాస్పిటల్ దగ్గర లొకేషన్ లో చూసుకోవాలనుకుంటే ఇంకొక 8-10,000 మీ డబ్బులు పెట్టుకోవాల్సి వస్తుంది అనమాట. దూరంలో దొరుకుతాయి. కానీ అక్కడి నుంచి ఇక్కడికి మీరు బస్సెస్ లో జర్నీ చేసుకుని రావడానికి కూడా సేమ్ అంతే అమౌంట్ అవుతుంది. సో ఆ రిస్క్ అంతా వద్దు అనుకుంటే కనుక బెటర్ మీరు దగ్గరలో కొంచెం డబ్బులు ఎక్కువైనా రూమ్ తీసుకోవడం బాగుంటుంది అనమాట. పొద్దున్నే డ్యూటీకి వెళ్ళడానికి జర్నీ చేయాలంటే చాలా చిరాగ్గా అనిపిస్తుంది కదా. సో అది మీకు కంఫర్టబుల్ గా అనిపిస్తుంది అని చెప్తున్నాను. సో హెచ్ఆర్ అలవెన్స్, హౌసింగ్ అలవెన్స్ ఇంత ఉంటుందండి. $500 ఇస్తారు. అది 35,000 వరకు వస్తుంది. నేను చెప్పిన 1,10,000కి 35,000 కలుపుకోండి 1,45,000 కదా. ఇంకా ఇతరత్ర అలవెన్సెస్ ఉంటాయి అన్నమాట. అంటే వార్డ్ అలవెన్సెస్ అని, లివింగ్ అలవెన్సెస్ అని అవి ఉంటాయి. ఒక 5,000, 10,000 అవి డిఫరెంట్ ఉంటాయి. అలాగే నైట్ షిఫ్ట్ అలవెన్స్ ఉంటుంది. మీకు నార్మల్ డేస్ లో చేసే నైట్ షిఫ్ట్ కి, అలాగే వీకెండ్స్ లో పబ్లిక్ హాలిడేస్ లో చేసే నైట్ షిఫ్ట్ కి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది అనమాట. మీరు ఎన్ని నైట్ షిఫ్ట్లు చేస్తే అంత అలవెన్స్ ఉంటుంది. మాక్సిమం 2 nights అయితే కన్ఫర్మ్ గా పెడతారండి మంత్ కి. అంతకు మించి నేను మినిమం చెప్పాను. మినిమం 2 nights పెడతారు. మాక్సిమం చెప్పలేము. కొన్ని మా వార్డులో అయితే 4 nights ఉంటాయి. ఇంకా జనరల్ హాస్పిటల్ సైడ్ వేరే వాటిల్లో అయితే 8 nights కూడా పెడతారని తెలిసింది. చెప్పలేము ఇన్ని అని. మనం స్టాఫ్ రొటేషన్ బట్టి ఉంటుందండి అదంతా. సో నేను ఈ నైట్ షిఫ్ట్ గురించి ఎందుకు చెప్తున్నానంటే అలవెన్స్ కోసం. అలాగే మీరు మధ్యాహ్నం డ్యూటీ చేస్తే ఆఫ్టర్నూన్ షిఫ్ట్, దానికి కూడా అలవెన్స్ ఉంటుందండి. అది కూడా అంతే సేమ్. నార్మల్ డేస్ లో అలవెన్స్ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. అలాగే పబ్లిక్ హాలిడేస్ లో వీకెండ్స్ లో చేసేది అది కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. మార్నింగ్ షిఫ్ట్ కి అలవెన్స్ ఏమి ఉండదు. ఈ అలవెన్సెస్ అన్ని కలుపుకుని మీకు ఇంకొక 20,000 వరకు, అంటే నేను ఇప్పుడు 1,40,000 వరకు చెప్పుకొచ్చాను కదా, 45 వరకు. సో ఇంకొక 15-20,000 ఇలా కలుస్తాయి అన్నమాట. నేను కొంచెం లెక్కల్లో పూరు, దాన్ని బట్టి నేను ఇంకో 15,000 వేసుకుంటే 1,45,000కి 1,60,000 నుంచి 1,65,000 లేదంటే 1,70,000 వరకు రావచ్చు. చెప్పలేము ఇంత ఖచ్చితంగా వస్తుంది అంటే. అది ఒక మంత్ ఇలా ఇప్పుడు 1,60,000 ఈ నెల వచ్చింది అనుకోండి, ఆ పై నెలకి 1,65,000 రావచ్చు. ఒక్కొక్కసారి మీ టైం బాగుండి ఎక్కువ నైట్ షిఫ్ట్లు చేస్తే 1,70,000 కూడా రావచ్చు. చెప్పలేము. అలాగే అన్ని చోట్ల అలవెన్సెస్ ఒకేలా ఉండవండి. అలాగే అన్ని చోట్ల షిఫ్ట్లు ఒకేలా ఉండవు. హాస్పిటల్లో మీరు చేసే హాస్పిటల్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు మీరు కమ్యూనిటీ హాస్పిటల్లో చేస్తున్నారనుకోండి, కమ్యూనిటీ హాస్పిటల్లో కొంచెం అలవెన్సెస్ తక్కువే ఉంటాయి. నేను చేసేది కమ్యూనిటీ సైడ్ అనమాట. జనరల్ హాస్పిటల్ అలవెన్సెస్ కొంచెం పర్లేదు, ఇక్కడతో పోలిస్తే అక్కడ పర్లేదనే తెలిసింది. నేను అంటే ర్యాండమ్ గా చెప్పట్లేదండి, విన్నవి కాదు, నేను కన్ఫర్మ్ చేసుకుని నాకు తెలిసిన వాళ్ళు ఆల్రెడీ వర్క్ చేస్తున్న వాళ్ళ దగ్గర కనుక్కుని నేను చెప్తున్నాను. అలాగే హాస్పిటల్స్ కాకుండా నర్సింగ్ హోమ్ సైడ్ కూడా చేసేవాళ్ళు ఉంటారు. వాళ్ళతో నాకు అంత కాంటాక్ట్ లేదు. మీకు దాని సైడ్ ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే నేను ఇన్ఫర్మేషన్ కనుక్కుని చెప్తాను. అక్కడ కూడా కొంచెం శాలరీ డిఫరెన్స్ ఉంటుంది. నర్సెస్ కి ఖచ్చితంగా ఇంతే వస్తుంది అని చెప్పలేము. మీరు వర్క్ చేసేది ఎక్కడ అనే దాని మీద కూడా బేస్ అయి ఉంటుంది మీ శాలరీ. మీరు చేసేది హాస్పిటల్ సైడా, నర్సింగ్ హోమా, కమ్యూనిటీ హాస్పిటలా, జనరల్ హాస్పిటలా. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం అంటే ప్రైవేట్ హాస్పిటల్స్ వచ్చేసరికి ఇంకా ఎక్కువ వస్తాయి శాలరీస్. నేను గవర్నమెంట్ సైడ్ చేస్తున్నాను అనమాట. ప్రైవేట్ హాస్పిటల్లో ఎక్కువ ఉంటాయి. కానీ ఏంటి ప్రాబ్లం అంటే జాబ్ గ్యారంటీ తక్కువ అని చెప్తారు కదా, అది నిజమే. నెక్స్ట్ రెన్యువల్ ఇస్తారా ఇవ్వరా అని చెప్పేసి, అంటే గవర్నమెంట్ లో కూడా ఖచ్చితంగా రెన్యువల్ చేస్తారని నేను చెప్పను. కానీ ప్రైవేట్ హాస్పిటల్లో రెన్యువల్ రిస్క్ కొంచెం ఎక్కువ ఉంటుంది. చెప్పలేము వాళ్ళ కాంట్రాక్ట్స్ ఎప్పుడు ఆపేస్తారు. ఒక్కొక్కసారి రెన్యువల్ చేసి విదిన్ 1 month 2 months లో కూడా కాంట్రాక్ట్లు క్యాన్సిల్ చేసి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు, కారణాలు లేకుండానే. వాళ్ళ అంతకుముందు కాంట్రాక్టర్ వాళ్ళకి ఏదో ప్రాబ్లమ్స్ వచ్చి. సో ప్రైవేట్ హాస్పిటల్లో జాబ్ రిస్క్ ఎక్కువ ఉంటుంది అనమాట.
గవర్నమెంట్ హాస్పిటల్లో కొంచెం జాబ్ సెక్యూరిటీ ఉంటుంది, శాలరీ తక్కువైనా కొంచెం స్థిరంగా ఉంటుంది. మన ఉద్యోగం మీద కొంచెం నమ్మకం పెట్టుకోవచ్చు. మనం కష్టపడి పనిచేసే మనస్తత్వం అయ్యుండి మనం నిర్లక్ష్యం చూపించకుండా ఉంటే మన జాబ్ ఎక్కడికి పోతే మనతోనే ఉంటుంది. సో ఇంకా డయాలసిస్ సెంటర్స్ కూడా ఉంటాయండి. వాటిల్లో శాలరీస్ మళ్ళీ వేరేగా ఉంటే వాళ్ళకి నైట్ షిఫ్ట్లు ఉండవు అనమాట. కానీ లాంగ్ వర్కింగ్ అవర్స్ ఉంటాయి. వాళ్ళకైతే ఒకవేళ వాళ్ళు డిస్టెన్స్ లో ఏమన్నా స్టే చేస్తున్నా, లేకపోతే కొంచెం వాళ్ళని ఒక సెంటర్ నుంచి ఇంకొక సెంటర్ కి ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటే వాళ్ళకి క్యాబ్ అలవెన్స్ కూడా ఉంటుందని తెలిసిందండి. సో ఇవన్నీ బేస్ చేసుకుని నేను చెప్తున్నాను. ఎన్రోల్ నర్స్ కి అయితే 1,70,000 వరకు జీతం వస్తుందండి. ఒకవేళ మీరు ఫ్రెషర్ గా వస్తే మాత్రం ఖచ్చితంగా 1,70,000 అని చెప్పలేం, 1,60,000 వరకు అయితే వస్తుంది. ఒక 10,000 కొంచెం తక్కువే ఉండొచ్చు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళతో పోలిస్తే. అలాగే స్టాఫ్ నర్సులకి నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఇక్కడ ఎన్రోల్ నర్స్ కి స్టాఫ్ నర్స్ కి మధ్య జీతం దగ్గర 80,000 నుంచి 1,00,000 రూపాయలు తేడా ఉంటుంది అనమాట. స్టాఫ్ నర్సులకి మనకన్నా ఎన్రోల్ నర్సుల కన్నా జీతం ఎక్కువే ఉంటుంది. వర్క్ స్ట్రెస్ కూడా అలాగే ఉంటుంది. అంటే ఏదో అంటారు కదా, ఎంత చెట్టుకి అంత గాలి అని, సేమ్ అంతే పద్ధతి అండి. వాళ్ళు ఇచ్చే జీతానికి తగ్గట్టే వర్క్ ఉంటుంది, దానికి తగ్గట్టే స్ట్రెస్ ఉంటుంది. వాళ్ళకి ఎక్కువ జీతం కదా అది అనుకోవడానికి లేదు. వాళ్ళు తీసుకునే స్ట్రెస్ చూస్తే వామ్మో మనదే బాగుంది అనిపిస్తుంది ఒక్కొక్కసారి. కానీ ఇలా ఉండిపోవడం ఆగిపోవడం కూడా కరెక్ట్ కాదు. కెరియర్ లో మనం అప్గ్రేడ్ అవుతూ ఉండాలి. మనం కంఫర్ట్ జోన్ లో ఉండిపోతే మనం ఎదగలేమన్నమాట. కష్టపడాలి. కష్టపడి మనం వర్క్ చేయడం అలవాటు పడితేనే లైఫ్ లో డెవలప్మెంట్ ఉంటుంది. ఇక్కడ కొంతకాలం చేసి వెళ్ళిపోవాలనుకునే వాళ్ళకైతే ఎన్రోల్ నర్స్ బాగానే ఉంటుందండి. లేదు మనం కొంచెం సెటిల్ అవ్వాలి, లేదంటే సేవింగ్స్ చేసుకోవాలి అని అనుకుంటే మాత్రం స్టాఫ్ నర్స్ అయితేనే మనకు కొంచెం సేవింగ్స్ బాగుంటాయండి. అదే నేను చెప్పాలనుకుంటుంది. ఇక్కడ వరకు ఈ వీడియో చూసారంటే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఎవరికైనా యూస్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. అలాగే వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ రావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.